తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 21 మంది విజయ్ పార్టీ టీవీకేకు చెందినవారు కాగా మరో 2 కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఈ విస్తరణతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ విస్తరణలో 2 కీలక మిత్రపక్షాలు మాత్రం ఇంకా మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేదు. అవి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఐయుఎంఎల్, అలాగే వీసీకే. ఈ 2 పార్టీలకు చెరో 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ విజయ్ ప్రభుత్వానికి సంఖ్యాబలం పరంగా అవి చాలా కీలకం. ఐయుఎంఎల్, వీసీకేలకు చెరో మంత్రి పదవి కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు వారు తమ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదని తెలుస్తుంది. దాంతో వీరిని తర్వాతి దశలో మంత్రివర్గంలో చేర్చనున్నట్టు సమాచారం. ఇక మరోవైపు టీవీకే నాయకత్వం మిత్రపక్షాలపై ఒత్తిడి కొనసాగిస్తుంది. ప్రస్తుతం బయట నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి పార్టీలను అధికారికంగా ప్రభుత్వంలో చేరాలని విజయ్ కోరుతున్నారు. ఈ విషయంపై తమిళనాడు పబ్లిక్ వర్క్స్, క్రీడల మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్ ఆశయం విస్తృత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమేనని అన్నారు. వీసీకే అధినేత తొల్ తిరుమావకలన్ కూడా కేబినెట్లో చేరాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు కేవలం 9 మంది మంత్రులు మాత్రమే ప్రమాణం చేశారు. తమిళనాడు అసెంబ్లీ బలం ప్రకారం మొత్తం 35 మంది వరకు మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 23 మంది కొత్తగా చేరడంతో విజయ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 32కి చేరింది. ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అవి మిత్రపక్షాలైన వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలకు కేటాయించే అవకాశం ఉంది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే ఎమ్మెల్యేలో శ్రీనాథ్, కమలి ఎస్సీ, విజయలక్ష్మి, ఆర్వి రంజిత్ కుమార్, వినోద్, రాజీవ్, బి రాజ్ కుమార్, గాంధీరాజ్, మదన్ రాజా, జగదీశ్వరి, రాజేష్ కుమార్, విజయ్ బాలాజీ, లోకేష్, తమిళ్ సెల్వన్, విజయ్ తమిళన్ పార్థిబరన్, రమేష్, పి విశ్వనాథన్, కుమార్ ఆర్ తేనారసు, సంపత్ కుమార్, మహమ్మద్ ఫర్వాజ్, డి శరత్ కుమార్, మేరీ విల్సన్, విఘ్నేష్ తదితరులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేష్ కుమార్, తిరు పి విశ్వనాథన్ విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇది తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపుగా భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 6 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ తమిళనాడు ప్రభుత్వంలో భాగమవుతుంది. చివరిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులో ఎం భక్తవత్సలం నేతృత్వంలో అధికారంలో ఉంది. ఆయన 1967 మార్చిలో పదవీ కాలాన్ని పూర్తి చేశారు. అయితే అదే ఏడాది జరిగిన చారిత్రాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో సిఎన్ అన్నాదురై నేతృత్వంలోని డిఎంకే కాంగ్రెస్ ను ఘోరంగా ఓడించింది. ఆ ఎన్నికలతో తమిళనాడులో ద్రావిడ రాజకీయాల యుగం ప్రారంభమైంది. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారంలో భాగస్వామ్యం కాలేదు. ఇప్పుడు దాదాపు 60 ఏళ్ల తర్వాత విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరడం కాంగ్రెస్ కు రాజకీయంగా కీలకంగా పరిణామంగా మారింది.